మీలో చాలా మంది మీ లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్స్ అయినా బిఎంఐ చెక్ చేసుకుని ఉండొచ్చు. ఏ హెల్త్ యాప్ ఓపెన్ చేసినా, సింపుల్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కి వెళ్ళినా ఫస్ట్ చెక్ చేసేది హైట్, వెయిట్ అండ్ బిఎంఐ. ఎస్, పాపులేషన్ లెవెల్లో ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో బిఎంఐ విల్ హెల్ప్ టు అన్ ఎక్స్టెంట్. బట్ నేను పిఎంఎక్స్ లో చూసే క్లయింట్స్ లో బాగా హెల్తీగా ఉన్నాం అనుకొని వచ్చిన క్లయింట్స్ లో కూడా బిఎంఐ నార్మల్ గా ఉన్నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడము, లేదా విజరల్ అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాటీ లివర్ లాంటివి ఎక్కువ ఉండడము, ఆర్ వాళ్ళ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉండడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, ఇలాంటి అబ్నార్మాలిటీస్ కూడా చూసాను. ఆర్ ఫర్ సమ్ పీపుల్ బిఎంఐ నార్మల్ ఉండి మోర్ దాన్ 3 అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్లీ బిఎంఐ ఒక పాపులేషన్ మెట్రిక్. ఓకే, పాపులేషన్ లెవెల్లో స్క్రీన్ చేయడానికి బాగుంటది, ఒబేసిటీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏంటి, ఓవర్ వెయిట్ ఏంటి అని. బట్ పీపుల్ హు ఆర్ ఇన్ నార్మల్ వెయిట్ కేటగిరీ అండ్ ఓవర్ వెయిట్ కేటగిరీ, వీళ్ళల్లో ఈ నార్మల్ బిఎంఐ అనేది బాడీ కంపోజిషన్ ని డిఫైన్ చేయదు. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత, లీన్ మాస్ ఎంత, మెటబాలిజం లో ఇష్యూస్ ఉన్నాయా, ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంది, ఏది డిఫైన్ చేయదు. సో ఇవాళ వీడియోలో ప్రివెంటివ్ హెల్త్ పైన ఫోకస్ చేసే వాళ్ళకి, హెల్తీగా ఏజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళకి ఎందుకు బిఎంఐ రైట్ మెట్రిక్ కాదు, బాడీ కంపోజిషన్ తెలుసుకోవడానికి చేయాల్సిన టెస్ట్స్ ఏంటి, అండ్ పిఎంఎక్స్ లో మెయిన్ చూస్తున్న ట్రెండ్స్ ఏంటి, ఇవన్నీ నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. లాస్ట్ 1 ఇయర్లో పిఎంఎక్స్ క్లయింట్స్ని అసెస్ చేస్తున్నప్పుడు మేము నార్మల్ బిఎంఐ ఉన్న ఇండివిజువల్స్లో డేటా తీసాము. దాంట్లో షాకింగ్లీ 73% ఆఫ్ ద ఇండివిజువల్స్ నార్మల్ బిఎంఐ ఉండి కూడా దే హ్యాడ్ హయ్యర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే వీళ్ళల్లో HOMA-IR మోర్ దాన్ 1 ఉండింది. సేమ్ నార్మల్ బిఎంఐ ఇండివిజువల్స్లో హయ్యర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ చూస్తే మోర్ దాన్ 55% ఉన్నారు. అలాగే ఈ హయ్యర్ బాడీ ఫ్యాట్లో విజరల్ అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ విచ్ ఇస్ హిడెన్ అరౌండ్ లివర్, ప్యాంక్రియాస్, ఈ ఏరియాస్ లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చూస్తే 37% ఉన్నారు. అలాగే ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఇండెక్స్ అంటే ఆగ్మెంటేషన్ ఇండెక్స్ అండ్ పల్స్ వే వెలాసిటీ అని ఏవైతే మనం ఆర్టీరియల్ హెల్త్ అనాలిసిస్ కి చూస్తామో మెట్రిక్స్, అవి మోర్ దాన్ 50% ఆఫ్ ద ఇండివిజువల్స్ లో అబ్నార్మల్ ఉంటుంది. అంటే ఓవరాల్ సినాప్సిస్ ఏంటి, నార్మల్ బిఎంఐ ఉండి కూడా దే కుడ్ బి హిడెన్ మెటబాలిక్ రిస్క్. ఆ మెటబాలిక్ రిస్క్ అనేది ఇలా వేరియస్ ఫార్మ్స్ లో ఉండొచ్చు. మనకి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడము, మోర్ ఇంపార్టెంట్లీ విజరల్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉండడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడము, ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా దే ఆర్ రూట్ కాజెస్. ఆర్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల యువర్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్ కానీ, క్రానిక్ లివర్ డిసీజ్ కానీ, ఒబేసిటీ ఇష్యూ కానీ, ఆర్ హైపర్ టెన్షన్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, వీటన్నిటికీ రిస్క్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ప్రివెంటివ్ హెల్త్ ఫోకస్ చేసేటప్పుడు మేము పర్సనలైజ్డ్ యాక్షన్ ప్లాన్ ఇచ్చేటప్పుడు జనరల్ గా వి డోంట్ కన్సిడర్ ఎ బిఎంఐ బికాస్ దట్ ఈస్ అ జనరల్ పాపులేషన్ మెట్రిక్. ఓకే, ఇట్ ఈస్ గుడ్ టు చెక్ ఒబేసిటీ గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ వరకు కూడా బిఎంఐ విల్ హెల్ప్. కానీ వాట్ అబౌట్ ఇండివిజువల్స్ హూ లుక్ హెల్దీ అండ్ హ్యావ్ హయ్యర్ లీన్ మాస్ అంటే మజిల్ మాస్ ఎక్కువ ఉండే ఇండివిజువల్స్ నార్మల్ బిఎంఐ ఉండొచ్చు, ఓవర్ వెయిట్ బిఎంఐ కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు బిఎంఐ సమ్ టైమ్స్ ఓవర్ ఎస్టిమేట్ ద రిస్క్ ఆఫ్ అ హెల్త్ ఫర్ అ ఇండివిజువల్. అందుకని పిఎంఎక్స్ లో ఎప్పుడు కూడా జనరలైజ్డ్ బిఎంఐని అసెస్ చేసుకొని విల్ నాట్ డిటర్మిన్ ద హెల్త్ ఆఫ్ అన్ ఇండివిజువల్. మరి బాడీ కంపోజిషన్ చెక్ చేయడానికి గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోస్టిక్ టూల్ ఏంటి? డెక్సా స్కాన్. ఎందుకంటే అది ఓవరాల్ లీన్ బాడీ మాస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏరియాస్ ఏంటి, అంటే ఆర్మ్స్ లో కానీ, లెగ్స్ లో కానీ స్కెలిటల్ మజిల్ మాస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, బాడీలో ఎంత పర్సంటేజ్ ఉంది, అలాగే బాడీలో ఓవరాల్ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, అంటే స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎలా ఉంది, విజరల్ అడిపోస్ టిష్యూ ఎలా ఉంది, ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా తెలుస్తుంది. నాట్ జస్ట్ దట్, మనము ఆండ్రాయిడ్ టు గైనాయిడ్ రేషియో అంటే వేస్ట్ టు హిప్ రేషియో, ఏదైతే మనకి రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆర్ ఫ్యూచర్ క్రానిక్ మెటబాలిక్ డిసీజెస్ రిస్క్ ని పెంచే మెట్రిక్ ఉంటుందో ఏజీ రేషియో అని, అది కూడా ఇందులో చూడొచ్చు. ఇండైరెక్ట్ గా మనకి మెజర్మెంట్స్ తో కూడా వస్తాయి. బట్ టు బీ మోర్ ప్రిసైజ్, డెక్సా విల్ గివ్ యూ. అండ్ బియాండ్ దట్ బోన్ హెల్త్ అసెస్ చేయడానికి బోన్ మినరల్ డెన్సిటీ, టీ స్కోర్, జీ స్కోర్ అంటే సేమ్ ఏజ్ ఉండి జనరలైజ్డ్ పాపులేషన్ కి కంపేర్ చేసుకున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ బోన్ మాస్ ఎలా ఉంది, బోన్ క్వాలిటీ ఎలా ఉంది, బోన్ హెల్త్ ఎలా ఉంది, ఇలాంటి మెట్రిక్స్ అన్ని కూడా we can see in a DEXA scan. Let's take 2 examples. One individual is 22-year-old, another individual is 48-year-old. I'm not taking this as a generalized example. ఇది real 2 clients data ని కంపేర్ చేస్తున్నాను. సో ఇద్దరికి BMI సేమ్ ఉంది which is around 22. కానీ ఇద్దరు కాంపోజిషన్స్ చూసుకుంటే బాడీ కంపోజిషన్స్ దే వెరీ
వెరీ డిఫరెంట్. 22-year-old పర్సన్లో స్కెల్టల్ మసిల్ మాస్ అంటే లీన్ మాస్ అప్రోప్రియేట్ రేంజ్లోనే ఉంది. అంటే సిన్స్ హీ వాజ్ అ మేల్ హిస్ పర్సంటేజ్ వాజ్ 70%. అండ్ a 48-year-old male, he had a muscle mass of 60%. And the body fat percentage ఈ 48-year-oldలో it was 28%. And visceral adipose tissue mass was more than 800 grams. Ante this person who is a 48-year-old has a higher risk of developing chronic systemic inflammation, type 2 diabetes, and also he has a risk of fatty liver disease. So overall ఏంటి, నార్మల్ BMI ఉన్నా కూడా ఒకరికేమో మెటబాలిక్ డిసీజ్ రిస్క్ ఉంది, ఇంకొకరికేమో లేదు. దిస్ ఇస్ ద ఓవరాల్ ఇంప్లికేషన్ వై BMI కుడ్ బి అ రాంగ్ మెట్రిక్ వెన్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ప్రివెంటివ్ హెల్త్. జనరల్ గా బోన్ డెన్సిటీ, బోన్ స్కాన్స్ ఇవన్నీ పోస్ట్ మెనోపాజల్ విమెన్ లో కామన్ గా రికమెండేషన్స్ లో చూస్తూ ఉంటాం. కానీ సిన్స్ వీఆర్ ప్రివెంటివ్ అండ్ లాంజివిటీ హెల్త్ సెంటర్, మేము మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఏజ్డ్ విమెన్, మెనోపాజ్ లో లేని వాళ్ళని కూడా బోన్ స్కాన్స్ చేసినప్పుడు ఆర్ ఈవెన్ డెక్సా స్కాన్స్ చేసినప్పుడు అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద విమెన్ ఎవరైతే స్ట్రెంత్ ట్రైన్ చేయరో ఆర్ ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో వాళ్ళు బోన్ మినరల్ డెన్సిటీస్ వర్ లోవర్. అంటే వీ కుడ్ సే దే వర్ ఇన్ ఆస్టియోపీనియా. జనరల్ నార్మ్ ఏంటి, మెనోపాజ్ లో ఉండే వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ ఎక్కువ, బోన్ క్వాలిటీ తగ్గుతుంది, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుంది. ఇది నార్మల్ అజంప్షన్. అవును, దిస్ ఇస్ ట్రూ బికాస్ వాళ్ళకి మెనోపాజ్ వల్ల హార్మోనల్ సపోర్ట్ లేదు. బట్ పెరిమెనోపాజ్ ఆర్ మిడిల్ ఏజ్డ్ విమెన్ లో కూడా బోన్ ని స్టిమ్యులేట్ చేయనప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు దే క్యాన్ హ్యావ్ లో బోన్ మినరల్ డెన్సిటీస్. అందుకని ప్రివెంటివ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిమెనోపాజ్ లో ఉన్న విమెన్ ఆల్సో షుడ్ గెట్ ద డెక్సా స్కాన్స్ అసెస్డ్. లాంజివిటీ పర్స్పెక్టివ్ లో ద టాప్ ఆర్గన్ విచ్ క్యాన్ ఇండికేట్ లాంజివిటీ ఈజ్ మసిల్. ఎందుకంటే అది మేజర్ గ్లూకోజ్ డంప్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని డిటర్మిన్ చేస్తుంది, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో మసిల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. కానీ మసిల్ హెల్త్ ని అసెస్ చేయాలి అంటే మోస్ట్ క్లోజెస్ట్ మార్కర్ వుడ్ బి లీన్ బాడీ మాస్ ఎంత ఉంది అని అసెస్ చేయడం. నేను రీసెంట్ గా చూసిన మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్ లో కూడా బోత్ ఇన్ మెన్ అండ్ విమెన్ లీన్ మసిల్ మాస్ పర్సంటేజెస్ తక్కువ చూస్తున్నాను. అండ్ దీస్ ఆర్ ద సేమ్ ఇండివిజువల్స్ స్ట్రెంత్ ట్రైన్ తక్కువ చేయడం ఆర్ వాళ్ళకి కావాల్సినంత స్టిమ్యులేషన్ లేకపోవడం ఆర్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లేకపోవడం ఆర్ కావాల్సినంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకపోవడం. సో మసిల్ని స్ట్రెంథన్ చేయాలి, బిల్డ్ చేయాలి, లీన్ మాస్ పర్సంటేజ్ బాగుండాలి అంటే అఫ్ కోర్స్ ఉట్టి స్ట్రెంత్ ట్రైన్ చేస్తే సరిపోదు. దే షుడ్ బి గుడ్ స్లీప్, దే షుడ్ బి గుడ్ న్యూట్రిషన్, ఓవరాల్ సపోర్ట్ ఈస్ నీడెడ్ ఫర్ షూర్. కానీ ఇఫ్ యు ఆర్ డెఫినెట్లీ వర్కింగ్ ఆన్ యువర్ ప్రివెంటివ్ హెల్త్ and you want to prevent all the major lifestyle diseases, mostly cardiovascular, metabolic, type 2 diabetes, ivanni risk takku undali ante men should at least have more than 70% of their body mass as a lean mass. Women lo aithe at least more than 60% of their total body mass should be muscle mass. ila maintain cheskuntu unte then future risk of diseases ni takku chesukochu, future risk of falls and fractures ni kuda tagginchukochu. meer regular ga gyms lo ఇలాంటి టూల్స్ చూసే ఉంటారు. వీటిని బాడీ కంపోజిషన్ చూడడానికి యూజ్ చేస్తారు. ఎలక్ట్రికల్ ఇంపీడెన్స్ టూల్స్ అని కూడా అంటాం. ఈ టూల్స్ కి డెక్సాకి డిఫరెన్స్ ఏంటంటే ఈ టూల్స్ హైడ్రేషన్ స్టేటస్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, సాల్టీ ఫుడ్స్ వల్ల కానీ రిజల్ట్స్ లో కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. కానీ ఇవేవి కూడా డెక్సాలో ఇన్ఫ్లుయెన్సెస్ ఉండవు. డెక్సాలో దెర్ ఇస్ అ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ మసిల్ మాస్, బోన్ మాస్ అండ్ ఫ్యాట్ మాస్. అండ్ ఫ్యాట్ లో కూడా దెర్ ఇస్ అ క్లియర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ విజరల్ అడిపోస్ టిష్యూ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. కానీ ఎలక్ట్రికల్ ఇంపీడెన్సెస్ డివైజెస్ లో ఆల్గోరిథమిక్ మెట్రిక్స్ ఉంటాయి. యూజువలీ దెర్ ఆర్ సర్టన్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ వల్ల ఫ్యాట్ ఫ్రీ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, నియర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ మసిల్ మాస్ ఎంత ఉందో వస్తుంది. బట్ మీకు గోల్డ్ స్టాండర్డ్ మెట్రిక్ యూజ్ చేయాలి అంటే దెన్ డెక్సా ఇస్ ద రైట్ మెట్రిక్ ఫర్ బాడీ కంపోజిషన్. బట్ మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ ట్రెండ్స్ చూసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ ఇంపీడెన్స్ టూల్స్ ఆల్సో వుడ్ వర్క్. డెక్సా ఇంపార్టెన్స్ తెలుసుకొని ఈ మధ్య కొంతమంది బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసుకుంటున్నారు. కానీ అది చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు కూడా ఏదైనా బయోమార్కర్ సింగిల్ గా చేసుకుంటే ఓవరాల్ హెల్త్ అసెస్మెంట్ ఎప్పుడు తెలియదు. సో ఓవరాల్ హెల్త్ అసెస్మెంట్ తెలుసుకోవాలి అంటే ఈ బాడీ కంపోజిషన్ మెట్రిక్స్ ని మీ న్యూట్రిషన్ స్టేటస్ కి, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్టేటస్ కి, మీ హార్మోన్స్ కి, కార్డియోవాస్కులర్ కి, వీటికి మ్యాచ్ చేయాలి. అంటే ఓవరాల్ గా బ్లడ్ టెస్ట్ చేసి బాడీ కంపోజిషన్ చూసి దెన్ వీ హ్యావ్ టు అనలైజ్. సో పిఎంఎక్స్ లో ఎప్పుడైనా మేము అనాలిసిస్ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మాస్ తక్కువ ఉంది అంటే వి చెక్ దేర్ హార్మోన్
hormones, their nutrient status. Then lean muscle mass తక్కువ ఉంది అంటే we also check their nutrients, lean muscle mass and their health history. వాళ్ళు కావాల్సినంత స్ట్రెంత్ ట్రైన్ చేస్తున్నారా లేదా, లేదు అప్రోప్రియేట్ స్లీప్ ఉందా, ప్రోటీన్ ఇంటేక్ ఉందా లేదా, రికవరీ ఉందా లేదా చూస్తాం. సిమిలర్లీ విజరల్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉంది అంటే దెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉందా, అప్రోప్రియేట్ ఫాస్టింగ్ చేస్తున్నారా, లేదు హై గ్లైసెమిక్ ఫుడ్స్ కానీ షుగర్స్ కానీ ఎక్కువ తింటూ ఉన్నారా, ఇలాంటి కాంటెక్స్ట్ చూస్తాం. సో ఎప్పుడైనా టెస్ట్ వాల్యూ తెలియాలి, కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే కాంటెక్స్ట్ ఉండాలి, హిస్టరీ కరెక్ట్గా ఉండాలి, ఎందుకు రిజల్ట్ అలా ఉందో మ్యాచ్ చేయాలి, దాని ప్రకారం పర్సనలైజ్డ్ యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఒక కేస్ హిస్టరీ డిస్కస్ చేస్తాను. బాడీ కంపోజిషన్ చేంజ్ అయిన ఇండివిజువల్ బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు అని. దెర్ వాజ్ అ మిడిల్ ఏజ్డ్ 35-year-old మేల్. అఫ్ కోర్స్ బాడీ కంపోజిషన్ కొంచెం అబ్నార్మల్గా ఉండింది వచ్చినప్పుడు, అంటే హయ్యర్ విజరల్ అడిపోస్ టిష్యూ, అంటే బియాండ్ 800 grams విజరల్ అడిపోస్ టిష్యూ, హయ్యర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. మెన్లో యూజువలీ వీ టార్గెట్ అప్ టు 20% బాడీ ఫ్యాట్, బట్ దట్ ఇండివిజువల్ హ్యాడ్ 25% బాడీ ఫ్యాట్, అంటే హయ్యర్ సైడ్ ఆఫ్ బాడీ ఫ్యాట్, హయ్యర్ సైడ్ ఆఫ్ విజరల్ అడిపోస్ టిష్యూ అండ్ ఉండాల్సిన దానికన్నా తక్కువ లీన్ మాస్ ఉంది. దెన్ వీ గేవ్ అ 3-month స్ట్రాటజీ. న్యూట్రిషన్ ఆప్టిమైజ్ చేస్తూ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఆప్టిమైజ్ చేస్తూ, స్లీప్ని ప్రయారిటైజ్ చేస్తూ, రికవరీని ప్రయారిటైజ్ చేస్తూ, హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తూ, ఇలా ఒక 3 months ప్రోటోకాల్ ఫాలో అయ్యాం. దాని తర్వాత అండ్ బిఫోర్ ఆఫ్టర్ బ్లడ్ టెస్ట్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ సేమ్ ఇండివిజువల్ కి దెర్ ఆర్ మోర్ దాన్ 3 న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవి కూడా దే వర్ యాడెడ్ ప్రాబ్లమ్స్. సో ఈ 3 months కోర్స్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అండ్ బాడీ స్కాన్ రిపీట్ చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ మేజర్లీ సిమ్టమ్స్ లో ఎలా ఉండినాయి అంటే దే వాజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎనర్జీ, మూడ్, స్లీప్, ఓవరాల్ డైజెషన్ ప్రాసెస్ ఫెల్ట్ బెటర్. అండ్ డెక్సా స్కాన్ రిపీట్ చేసినప్పుడు there was decrease in total body fat percentage, decrease in visceral adipose tissue and also moderate improvement in lean mass. But if you check the same person's BMI before and after BMI లో చాలా మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, మైల్డ్ డిక్రీజ్ ఇన్ BMI ఉండింది. సో ఓవరాల్ ఇన్ఫరెన్స్ ఏంటి అంటే BMI ఒక పర్సనలైజ్డ్ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్ ని ట్రాక్ చేయాలి అంటే ఇట్ మే నాట్ బీ ద రైట్ టూల్. ఎస్పెషలీ నార్మల్ BMI ఉండే ఇండివిజువల్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ BMI చేసిన పెద్ద రిజల్ట్ ఏం తెలియదు. కానీ ఇఫ్ యూఆర్ అండర్గోయింగ్ అ ట్రాన్స్ఫర్మేషన్, హెల్త్ ఆప్టిమైజేషన్ కానీ, వెయిట్ లాస్ జర్నీ కానీ, ఆర్ ఈవెన్ యూ వాంట్ టు ప్రివెంట్ ద ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ డిసీజెస్, రైట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్, ప్రెసిషన్ టెస్టింగ్ అండ్ పర్సనలైజ్డ్ డయాగ్నోస్టిక్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు ఒక పెరిమెనోపాజ్ లో ఉండే ఫీమేల్, అబౌట్ 44-year-old ఫీమేల్ వచ్చారు. హర్ BMI వాజ్ అరౌండ్ 24 or 25, అంటే నాట్ వెరీ హై ఆల్సో. తనకి బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసినప్పుడు హర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వాజ్ హయ్యర్ అండ్ విజరల్ అడిపోస్ టిష్యూ కూడా కొంచెం ఎక్కువ ఉండింది. బ్లడ్ టెస్ట్ లో ఏమో దేవర్ మోర్ దాన్ 3 న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అండ్ హోమాయర్, ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చూడడానికి ఇండెక్స్ యూస్ చేస్తామో అది మోర్ దాన్ 3 ఉండింది. అంటే BMI ఎక్కువ లేకపోయినా తను షీ వాస్ క్యారింగ్ అ బర్డన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, విటమిన్ డెఫిషియన్సీస్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎనర్జీ క్రాషెస్ ఉండడము ఆర్ షుగర్ క్రేవింగ్స్ ఉండడము, బ్యాడ్ నైట్ స్లీప్ ఉండడం. దీస్ వర్ ద మేజర్ ఇష్యూస్. యాక్చువల్లీ ఆ క్లయింట్ వచ్చింది కూడా ప్రాబ్లమ్స్ వీటి కోసమే, బాడీ కంపోజిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని కాదు, BMI ఇంప్రూవ్ చేసుకోవాలని కాదు. సో ఇలాంటి సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు హిడెన్ ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేసింది ఇవి. సో తనకు ఒక 3 months న్యూట్రిషనల్ ప్రోటోకాల్, లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ ఇచ్చిన తర్వాత వెన్ వీ రీఅసెస్డ్, మళ్ళీ తన బ్లడ్ వర్క్ అండ్ డెక్సా స్కాన్ రిపీట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంప్రూవ్ అయిన థింగ్స్ ఎనర్జీ, ఆఫ్టర్నూన్ క్రాషెస్ లేకపోవడము, బ్రెయిన్ ఫాగ్ ముందుండింది ఇంప్రూవ్ అవ్వడము, ఎక్కువ ప్రొడక్టివ్గా అనిపించడము, స్లీప్ మంచిగా పట్టడం, ఇవి మేజర్ ఇంప్రూవ్మెంట్స్. బాడీ రీకంపోజిషన్ ఎలా అయింది అండ్ డెక్సా స్కాన్ లో చూస్తే దే వాజ్ డిక్రీజ్ ఇన్ ద బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ సేమ్ టైమ్ ఆవిడ స్ట్రెంత్ ట్రైన్ అట్లీస్ట్ 3 times a week పర్ఫామ్ చేశారు అండ్ మజిల్ మాస్ హెస్ ఇంక్రీజ్డ్ బై 1 kg. సో ఇలాగా అప్రోప్రియేట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ని ప్రయారిటైజ్ చేస్తూ, లైఫ్ స్టైల్ ని ప్రయారిటైజ్ చేస్తూ అండ్ రిక్వైర్డ్ వైటమిన్స్ ని సప్లిమెంట్ చేసినప్పుడు షీ హస్ షోన్ ప్రోగ్రెస్. ఉట్టి సిమ్టమాటిక్ ప్రోగ్రెసే కాకుండా బాడీ రీకంపోజిషన్ కూడా అయింది. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ BMI, తన BMI 24 నుండి జస్ట్ 23కే వచ్చింది. సో మేజర్ డిఫరెన్స్ BMI లో లేకపోయినా హెల్త్ లో దిల్ బి లాట్ ఆఫ్ గెయిన్ ఇన్ హెల్త్ అండ్ చేంజ్ ఇన్ ద బాడీ. సో ఓవరాల్ గా ఐ మెంట్ టు సే, ఒక ప్రివెంటివ్ హెల్త్ ప్రోటోకాల్ లో ఉన్నప్పుడు, సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఆప్టిమైజేషన్ జర్నీలో ఉన్నప్పుడు BMI మే నాట్ బి ద రైట్ టూల్. ఇవాళ BMI అండ్ బాడీ కాంపోజిషన్ డిస్కస్ చేసామని చెప్పేసి పర్ఫెక్ట్ బాడీ కంపోజిషన్ లో ఉంటే అగైన్ హెల్దీగా ఉన్నామని కాదు. ఐ రిపీటెడ్ దిస్ మల్టిపుల్ టైమ్స్. హెల్త్ ఎప్పుడూ కూడా సింగిల్ మెట్రిక్ తో డిటర్మిన్ చేయలేము. హార్మోన్స్, మెటబాలిక్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్, వైటమిన్స్, న్యూట్రియన్స్, బోన్ మాస్,
మజిల్ హెల్త్ అన్నీ బాగుంటే దెన్ యువర్ కాగ్నేటివ్ హెల్త్ అండ్ యువర్ ఓవరాల్ హెల్త్ విల్ బి గుడ్. సో ఓవరాల్ హెల్త్ పైన ఫోకస్ చేసేటప్పుడు డోంట్ ఫోకస్ ఆన్ సింగిల్ మెట్రిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. 72% ఆఫ్ ద వ్యూవర్స్ చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్. ఎందుకంటే ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ మీరు హెల్తీగా ఉండడానికి మేము ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తున్నాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే దెన్ యుల్ ఆల్సో లైక్ లాస్ట్ 2 videos. ఒకటి ఫాస్టింగ్, another one is on coffee. Please do watch them.